అంతగా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ కూడా మనము తట్టుకోలేము అసలు. ఒక్కోసారి పని ఒత్తిడి కావచ్చు, కుటుంబంలో భారం కావచ్చు, బిడ్డలను గురించి కావచ్చు, రకరకాల పరిస్థితులను బట్టి ఆ భారము పెరిగిపోయి, ఆ ప్రెషర్ పెరిగిపోయి మనము తట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. మనము భరించలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, మన భారము దేవుని మీద మోపినట్లయితే ఆయన మనలను ఆదుకుంటాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓ యవ్వనస్తులారా, మీ భారము మీరే మోసుకుంటూ దానితో పోరాటం చేస్తూ ఉన్నారు. మంచిదే. అయితే మీ భారము దేవుని మీద మోపండి. మీ భారము ఏదైనప్పటికీ అది దేవునికి అప్పగించి దైవ చిత్త ప్రకారం మీరు నడుచుకొని దేవుని హస్తాలలోకి దాన్ని పెట్టి మీరు ప్రయత్నం చేయగలిగితే ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది. ప్రియమైనటువంటి ప్రశ్న